వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంపై టీజేఎస్ క్యాడర్ ఒత్తిడి తెస్తోంది. 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసేలా కాంగ్రెస్పై ఒత్తిడి తేవాలని తెలంగాణ జనసమితి నేతలు ప్రెజర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 2 ఎమ్మెల్సీ 5 కార్పొరేషన్ చైర్మన్లు 4 జెడ్పీ చైర్మన్ పదవులు ఇస్తామని టీజేఎస్కు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రస్తుతం ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ రాగా ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వర్కు తెలంగాణ విద్యా కమిషన్ సభ్యుడిగా ఛాన్స్ ఇచ్చారు. మిగిలిన పదవులను కూడా త్వరగా భర్తీ చేయాలంటూ కూడా టీజేఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇటు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి టీజేఎస్ వ్యూహాలు రచిస్తోంది. కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో ఎం కోదండరామారెడ్డి అనే నేను శాసన పరిషత్తు సభ్యునిగా నామనిర్దేశం అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కోదండరాం మీద టీజేఎస్ క్యాడర్ అయితే తీవ్ర ఒత్తిడి చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు, పర్టికులర్గా టీజేఎస్ క్యాడర్కి ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఉందా అంటే చాలా ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి కదా సత్య, దాన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా వాళ్ళు అదే డిమాండ్ చేస్తున్నారు. పదవులు రాకుంటే కనుక ఖచ్చితంగా మేము క్షేత్ర స్థాయిలో అంటే గ్రౌండ్ లోకి వెళ్లే పరిస్థితి ఉంటుంది. గ్రౌండ్ లో మేము వేరే విధంగా మరి కొట్లాడే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మేము నిరుద్యోగులతో కానీ రిటైర్డ్ ఉద్యోగులతో కానీ మొత్తం కూడా గ్రౌండ్ లో ఏదైతే సమస్యలు ఉండేవి, విద్యా ఉద్యోగం మొత్తం కూడా ఈ హామీలు వీటన్నిటి మీద కూడా పోరాటం చేస్తాము. మీరు ఇచ్చినటువంటి హామీలు అలాగే మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదంటూ కూడా మేము గ్రౌండ్ స్థాయిలో పోరాడుతాము. ఎందుకంటే మాకు గతంలో కూడా మంచి కింద క్యాటర్ ఉంది, మమ్మల్ని జనాలు నమ్మారు కాబట్టి మేము మీకు సపోర్ట్ చేస్తాం, మేము మిమ్మల్ని నమ్మాము. సో ఇప్పుడు మాకు పదవులు రాకపోతే కనుక ఖచ్చితంగా మరి ఇక్కడ కోదండరాం అయితే కొంత అటు ఇటు చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన కూడా ఒకవేళ ఇతర హామీల విషయంలో అంటే 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇతర హామీల విషయంలో ఎందుకు కోదండరాం ఒత్తిడి తేవట్లేదు అనేది కూడా ఒక ప్రధాన ప్రశ్న కదా. టీజేఎస్లో కూడా ఒక జోరు చర్చ అయితే జరుగుతోంది కదా దీనికి సంబంధించి. ఆయనే మెత్తబడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఏం మాట్లాడలేకపోతున్నారు అనేటువంటి ఒక వెర్షన్ వినిపిస్తోంది ఈ సత్య. దీన్ని ఎలా చూడాలంటారు మనం? ఖచ్చితంగా మీరు అన్నట్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా మందికి పదవులు రావట్లేదు అనేది కన్ఫామ్ గా తెలుస్తున్న పరిస్థితి ఉందంటే కాంగ్రెస్ పార్టీ కోసమే ఆహర్నిశలు కొట్లాడినటువంటి వ్యక్తులకు, ఆహర్నిశలు కష్టపడినటువంటి వ్యక్తులకు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఉన్నారా లేరా అనే విధంగా కూడా మరి చాలా మంది సీనియర్ నాయకులకు ఉన్న పరిస్థితి. ఈ సమయంలో నేను వెళ్ళి అడిగితే కనుక ఖచ్చితంగా మరి పదవులు ఇస్తారా, పోనీ నేను చెప్పిన తర్వాత ఇవ్వకపోతే కూడా ఇదవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన కొంత డైనమోలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. చెప్తే అంటే నా పదవికే 2.5 సంవత్సరాలు పట్టింది. ఖచ్చితంగా మరి జెడ్పీటీసీ పదవులు కావచ్చు, కార్పొరేషన్ పదవులు విషయానికి వస్తే మురళి ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఇప్పటికే బహిరంగంగా ఎవరు అంటే తిట్టట్లేదు, కానీ మనకున్న సమాచారం మనం గ్రౌండ్ స్థాయిలో అంటే గాంధీ భవన్ కి వెళ్ళినప్పుడు మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు సో వాళ్ళ ఆవేదన చూస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నాయకులైనా లేకపోతే వేరే నాయకులు అనే తీరులో వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇది అంటే కాంగ్రెస్ పార్టీ కోసం అంత కష్టపడితే మరి పదవులు దక్కట్లేదు అనేది, కార్పొరేషన్ పదవులు కూడా కనీసం ఇవ్వలేకపోతే ఎందుకు ప్రభుత్వంలో ఉండి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఈ సమయంలో మరి వాళ్ళకే దక్కనప్పుడు ఈ టీజేఎస్ నాయకులు దక్కుతుందా అనేది కూడా మరి కష్టం పరిస్థితి కనబడుతోంది. సో కోదండరాం కి ఇది ఒక కొంత తలకాయ నొప్పిగా మారే అవకాశం ఉంది. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకొని ఉన్నారు, ఆయన ఎట్లాంటి వ్యూహాలు రచించి మరి పదవులు ఇప్పించుకునేగలిగే మరి సత్తా ఆయనకు ఉందా లేదా కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కోదండరాం డిమాండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందనేది ఒక మెయిన్ క్వశ్చన్ కదా సత్య. దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు? ఇప్పటికే అయోమయ పరిస్థితులు అంటారా, గందరగోళ పరిస్థితులు అంటారా, కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి దాన్ని ఎలా చూడాలంటారు మనం? డెఫినెట్ గా అంటే ఇప్పుడు ఈ పదవిల కోసం ఖచ్చితంగా లూబింగ్ అనేది నడుస్తుంది అనేది అర్థమవుతుంది. సో ఆయన కూడా మరి ఆయన సహాయ శక్తులకు కూడా పదవులు నాకు అంటే గతంలో మీరు హామీలు ఇచ్చారు కాబట్టి అది ఇస్తే కొంత
ఇంకా మేము క్షేత్రస్థాయిలో పనిచేస్తాము కూడా ఆయన తెలుపుతున్నారు. కానీ ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి సమస్యలు అంటే కాంగ్రెస్ పార్టీలోనే చాలా రకాల సమస్యలు ఉన్నాయి. వాళ్ళ నాయకులకే మరి పదవులు రావట్లేదు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. కానీ కోదండరాం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకొని ఉన్నాడు, కోదండరాం కి మరి ఖచ్చితంగా వాళ్ళ క్యాడర్ మరి ఎలాంటి మరి ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది, కోదండరాం పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రస్తుతం కొంత ఇదిగానే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం వాళ్ళ క్యాడర్ మాత్రం చాలా గుర్రు మీద ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. క్యాడర్ కు సమాధానం చెప్పలేకపోతున్నారు అనేది ప్రధానంగా ఉన్నటువంటి చర్చ. రైట్, దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వర్గాలు కావచ్చు లేకపోతే టీజేఎస్ మధ్య సమన్వయం కుదురుతుందా అనేటువంటి మాట. క్యాడర్ ఒత్తిడి చేస్తున్నప్పుడు అధినేత కూడా ఏమీ చేయలేరు, ఆయన కూడా చేతులు ఎత్తేస్తారు. సో ఇది క్యాడర్ అభిప్రాయం కాబట్టి నేనేమీ చేయలేను అనేటువంటి మాటను ఒకవేళ కోదండరాం వ్యక్తం చేస్తే ఏంటి పరిస్థితి? ఎస్, ఇక ప్రొఫెసర్ కోదండరాంపై టీజేఎస్ క్యాడర్ అయితే ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది. 2023 ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని అమలు చేసేలా కాంగ్రెస్పై ఒత్తిడి తేవాలని తెలంగాణ జనసమితి నేతలు ప్రెజర్ చేస్తున్నారు. 2 ఎమ్మెల్సీ, 5 కార్పొరేషన్ చైర్మన్లు, 4 జెడ్పీ చైర్మన్ పదవులు ఇస్తామని కూడా టీజేఎస్కు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రస్తుతం ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ రాగా ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వర్కు తెలంగాణ విద్యా కమిషన్ సభ్యుడిగా ఛాన్స్ ఇచ్చారు. మిగిలిన పదవులను కూడా త్వరగా భర్తీ చేయాలంటూ టీజేఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇటు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి టీజేఎస్ వ్యూహాలైతే రచిస్తోంది. టీజేఎస్ నేతల ఒత్తిడిని కోదండరాం ఏ మేరకు కాంగ్రెస్ పార్టీ ముందుంచుతారనేది ఇక్కడ ప్రధాన ప్రశ్నగా మారింది. ఎన్నికల సమయంలో వారు ఇచ్చినటువంటి హామీలు అంటే 2.5 ఏళ్ళు గడిచిపోయిన సమయంలో తరువాత ఏ విధంగా ఉంటుందో తెలియని సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి ఈ లోపలే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని కావచ్చు లేకపోతే దానికి సంబంధించి అమలు చేయాలి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, పొత్తు ధర్మాన్ని పాటించాలి అంటూ కూడా టీజేఎస్ అయితే నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఎమ్మెల్సీ కోదండరాంకి వాస్తవ పరిస్థితి తెలుసు కాబట్టి ఆయన ఒత్తిడి తీసుకురావడం లేదు అనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. చూడాలి టీజేఎస్ నేతల ఒత్తిడికి సంబంధించి కోదండరాం ఎలాంటి స్టెప్ తీసుకుంటారో.